మనము పరిపూర్ణులము సంపూర్ణులము అవ్వాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దుష్ట లక్షణాలు పూర్తిగా పోవాలి, దుష్టుని వెంబడించే మనసు పోవాలి. అది మనకు, మన ఆరోగ్యాలకు, మన ఆత్మలకు, మన సంతానానికి, మన కుటుంబానికి, మనకు కలిగిన సమస్తానికి నష్టం. ఈ లోకంలో నిత్యత్వంలో యేసుని వెంబడిస్తే రక్షణ, క్షేమం, నెమ్మది, జీవం, అభివృద్ధి, ఆశీర్వాదం. ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఎలాంటి లోకంలో మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున. ఇదే పరిస్థితుల్లో కొనసాగితే అగ్ని గంధకాలతో మండు గుండం ఆత్మలను కాల్చటానికి నిత్య శిక్షగా సిద్ధంగా ఉంది. ఆ శిక్షను తప్పించటానికి యేసు వచ్చాడు. ఇలాంటి మాటలు చెప్తుంటే ఎవరు ప్రభు దగ్గరికి రావట్లేదు. పాపాన్ని విడిచే మనసు లేదు, దైవ లక్షణాన్ని కోరుకునే మనసు లేదు. సజ్జనులను ద్వేషిస్తున్నారు, సద్బోధ చేసే దైవ జనులను చులకనగా పలచనగా చూస్తున్నారు. వాళ్ళు ఈ దారిలో వస్తే ఇంకో దారిలో వెళ్ళిపోతారు. త్రాగుడు స్థలాలకు వెళ్తారు, వ్యభిచార స్థలాలకు వెళ్తారు. రాజకీయ నాయకులు వస్తున్నారంటే చెట్లు ఎక్కి నించుంటారు, స్తంభాలు ఎక్కి నించుంటారు, కూలిపోయే భవనాలు ఎక్కి నించుంటారు. కానీ ఆత్మలను రక్షించే, కుటుంబాలను బాగు చేసే, ప్రవర్తనను సరిచేసే, సమాధానాన్ని ఇచ్చే, దైవ లక్షణాలను ఇచ్చి దైవరాజ్యంలో స్థానం ఇచ్చే ప్రేమామయుడు, త్యాగమూర్తి, మన దోషముల కొరకు బలి అయిపోయిన యేసు యొక్క సన్నిధి, యేసయ్య యొక్క దివ్య వాక్కు వినడానికి మనుషులకు మనస్సు లేదు. ఒకవేళ విన్నా దాన్ని అనుసరించే బుద్ధి లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, అందుకే నేను బుద్ధి చెప్పటానికి, బోధ చేయటానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికి ఉన్నాను. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు వ్యక్తులు మారినా దేవుని ప్రణాళిక మాత్రం మారలేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నానాటికి మనుషులను రక్షించుటకు, దేవుని రూపంలోనికి మార్చుటకు, దేవుని సన్నిధికి పిలుచుటకు, దుష్టుడి యొక్క పన్నాగాలను వివరించడానికి, నరక శిక్ష నుంచి తప్పించటానికి దైవజనులు ఇంకా లెగుస్తూనే ఉన్నారు. దేవుడు లేపుతూనే ఉన్నాడు. కానీ ఈ సజ్జనులను ప్రేమించేవారెందరో, ఈ సద్బోధ వినేవారెందరో, ఈ సన్మార్గములో నడిచేవారెందరో? వింటున్నారు, పోతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, వినిపోతే ఉపయోగంలా. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు కానీ, ధర్మశాస్త్రాన్ని వినేవారు కానీ నీతిమంతులు ఎవరట? ధర్మశాస్త్రము ప్రవర్తించువారే, ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తించువారే నీతిమంతులు అవుతారు. ఈరోజు మందిరాలు జనాలతో నింపబడుతున్నాయి, కానీ ఎంతమంది దైవ లక్షణాలను పుణికిపుచ్చుకుంటున్నారు? ఎంతమంది దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని యథార్థత, దేవుడు కోరుకునే దీనత్వం, దేవుని కోరుకునే త్యాగం ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయనలో ఏ చీకటి లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ అబద్ధము లేదు. కానీ మనలో ఇంకా ఇలాంటివన్నీ కనపడుతూనే ఉన్నాయి. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయబడాలి? ఈ దుష్ట లక్షణాలన్నీ వదిలేయాలి. కొంతమంది దుష్ట లక్షణాలను వదిలేయకుండా వాటిని మరీ ఆత్రంగా చేస్తున్నారు. ధ్రువ ప్రాంతాలలో క్రూరమైన ఎలుగుబంటులను, మంచి ఎలుగుబంటులు, బలంగా ఉన్న ఎలుగుబంటులను వేటాడడానికి వేటగాళ్ళు ఒక అధునాతనమైన పద్ధతి ఉపయోగిస్తారట. అదేమిటంటే, ఎదురుగా వెళ్ళి బాణాలు వేస్తే, బల్లాలు విసిరితే అవి పరిగెత్తుకుంటా వచ్చి వాడినే చంపేస్తాయట. అందుకని తెలివైన ఆ వేట పన్నాగం ఒకటి ఉందన్నమాట. అదేమిటంటే, సన్నగా బ్లేడులాగా ఉన్న ఒక కత్తిని తీసుకొని, ఏదో ఒక జంతువుని తీసుకొని దాని రక్తాన్ని ఈ కత్తి చుట్టూ పోస్తారట. ఎట్లా పోస్తారని అంటే, ఐసు పుల్లకు చుట్టూ ఐసు ఉంటుందే మందంగా, అట్లాగా ఈ కత్తికి దాన్ని పోస్తారట, రక్తాన్ని ఆరంగా పోస్తారనమాట. ఒక కోటింగ్ వేస్తారు, ఆపుతారు, అది ఆరిపోద్ది, మరలా ఇంకొక కోటింగ్ వేసి మన ఐసు పుల్లలాగా మందంగా చేస్తారంట రక్తంతో. ఆ ఎలుగుబంటి తిరిగే చోట పెడతారట దాన్ని. రక్తం అంటే ఎలుగుబంటికి ఇష్టం కదా, అందుకని చెప్పి అది వచ్చి నాకటం ప్రారంభించిద్దట. ఈ పక్క ఆ పక్క మనం ఐసు పుల్లని ఎట్లాగైతే నాకుతామో, అది రక్తాన్ని అలాగ నాకుద్దంట, అటు ఇటు. అలా నాకి ఐసు కరిగిపోయినట్టుగా ఆ రక్తం కూడా కరిగిపోగా దానికి తెలియకుండానే లోపల కత్తి బయటపడిద్దట. ఇది ఆత్రంగా నాకే ఆ పనిలో అది నాకుతూ ఉంటే దాని నాలుకే తెగి
వేడిగా దాని రక్తం బయటకు వస్తుంటే, ఇప్పుడు దాకా చల్ల రక్తం తాగుతున్న దానికి వేడి రక్తం దొరికేసరికి ఇంకా ఆత్రంగా నాకిద్దట. అలా నాకుతూ ఉండగా నాలుక చిలవలు పలవలు అయిపోయి మొత్తం అంతా చీలిపోయి రక్తం అంతా బయటకు వచ్చి, దాని రక్తం అని తెలియక అది దాని రక్తాన్నే తాగుతూ చివరికి రక్తనాళాల్లో గుండెలో ఉన్న రక్తం అంతా బయటికి రాగా సొమ్మసిల్లి పడిపోతే అప్పుడు వేటగాడొచ్చి ఈడ్చుకెళ్తాడట. ఈరోజు మనుషులు ఏమైపోయారో తెలుసా? తమను పాడు చేసే, తమ ఆస్తిని పాడు చేసే, తమ ఆరోగ్యాన్ని పాడు చేసే, తమ బాంధవ్యాలను పాడు చేసే, భార్యాభర్తల సంబంధాలను, తల్లి పిల్లల సంబంధాలను పాడు చేసే, మనశ్శాంతిని పాడు చేసే, పేరును పాడు చేసే, అన్నిటినీ కూడాను అపవిత్రమైన వాటిని దుష్టుడు ఎరగా వేస్తే నాకి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అన్న సంగతి కూడా తెలియకుండా వారిని వారే నష్టం చేసుకుంటున్నారు. అందుకే ఆ దుష్టుడి గురించి ప్రభువు చెప్పాడు, వాడొక నరహంతకుడు, దొంగ, దోచుకొనివాడు, వాడు ప్రాణాలు తీస్తాడు, కుటుంబాలు కూలుస్తాడు, ఆరోగ్యాలు పాడు చేస్తాడు, ఆత్మను నిత్య నరకానికి తీసుకెళ్తాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మీ కొరకు ప్రాణం పెడతా, నిత్య జీవం ఇస్తా, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. జబ్బుగా ఉంటే ఎత్తుకుంటా, అలసిపోతే మోస్తా, ఆహారం పెడతా, ఆదరణిస్తా, నా దగ్గరికి రండి. తల్లిలా తండ్రిలా నేను ప్రేమిస్తా, బోధకుడిలా బోధ చేస్తా, కాపరిలా కంటి రెప్పలా కాపాడుతా, వైద్యుడిలా స్వస్థపరుస్తా. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా అడుగు జాడల్లో నడవండి, నా మాటలు వినండి, నిత్య జీవం పొందండి. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా స్వరం వింటాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తా. అది అరాకొరా కాదు, సమృద్ధిగా ఇస్తా, సమృద్ధిగా ఇస్తా నిత్య జీవాన్ని. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు, ఆ ఎలుగుబంటి రక్తం పూసిన కత్తిని నమ్మినట్టు, దాని ప్రాణం పోయేదాకా కూడా దానిని నాకి సొమ్మసిల్లి పడి దుష్టుడి చేత, వేటగాడి చేత చిక్కినట్టు ఈరోజు గ్రామాలు గ్రామాలు, రాష్ట్రాలు రాష్ట్రాలు, దేశాలు దేశాలు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వారికి ఉన్న దుష్ట లక్షణాలతో, దురలవాట్లతో, అక్రమ సంబంధాలతో, అన్యాయాలతో, స్వార్థాలతో, మోసాలతో, పగతో, కక్షతో మానవులను పాడు చేసే ఆ దుష్ట లక్షణాల నుంచి విడిపించేవాడు యేసు ఒక్కడే. చప్పట్లు కొట్టి గట్టిగా అందరు దేవునికి స్తోత్రం చెప్పాలి. దుష్టుని చెర నుంచి విడిపించేవాడు, దొంగ చేతిలో నుంచి విడిపించేవాడు యేసు ఒక్కడే. ఒకసారి ఒక మంచి గొర్రెల కాపరి గొర్రెలను కాస్తున్నాడట. అందరూ పగలు కాస్తే ఈయన రాత్రులు కాస్తుంటాడట. రాత్రులు కాస్తూ ఉంటే అందరూ అన్నారంట, ఎందుకురా నిద్ర పోగొట్టుకొని కళ్ళ కింద నల్ల చారలు, కుటుంబాన్ని వదిలిపెట్టి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఎందుకురా గొర్రెల కోసం అంత ప్రయాసపడతావు, మాకులాగా పగలు కాయొచ్చుగా. అమ్మో ఎండ దెబ్బ తగలటానికి లేదు, నా గొర్రెలు బాగా బొద్దుగా ఉండాలి, నా ప్రాణంతో సమానం నా గొర్రెలు అంటున్నాడట. నీకులాగా మా చేత కాదులేరా కాయడం అని అన్నారట. అని అంటే ఒక్క గొర్రెను కూడా అమ్ముకోకుండా ఆ గొర్రెలను పెంచి పెద్ద చేస్తా కన్న పిల్లల్లాగా చూసుకుంటున్నాడట. రాత్రంతా మేత పెట్టి చల్లపూట పండుకుంటే తెల్లారేదాకా కాళ్ళు పట్టుకొని తిరిగి 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 కాపాడుతుంటాడట. ఏ జంతువు రాకుండా వాటిని భద్రపరుస్తుంటాడు. ఆ ఊర్లో ఒక కసాయి దొంగ ఉన్నాడట. ఆ కసాయి దొంగకి ఈ గొర్రెల మీద పడిందంట. మిగతా గొర్రెలు ఉన్నా అవి బక్క చిక్కిపోయినాయి, అవి కాదు ఈ బాగా బలిసున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, పుష్టిగా, దొంగతనం చేస్తే ఈడి గొర్రెనే దొంగతనం చేయాలనుకున్నాడట ఆ కసాయుడు ఒకడు. రోజు వచ్చి వాటిని దొంగలించాలన్న ప్రయత్నం చేసిన ఈయనేమో పడనీయట్లా. ఒకసారైనా కునుకడు, నిద్రపోడు, తిరుగుతూ ఉంటాడట రాత్రంతాను. అందుకని వాడికి ఛాన్స్ దొరకలేదు. అందుకని వాడు ఒక ప్లాన్ వేసాడట. నేను కూడా కాపరిలాగా అరుద్దాం అనుకున్నాడట. ఆడు ముందుకెళ్ళిపోయినప్పుడు కాపరి మంద వెనకకు వచ్చి చెట్ల చాటున దాక్కుని కాపరిలాగా అరిశాడట. 2 గొర్రెలు లెగిసినాయట. లెగిసి కాపరేమో అనుకొని వెనక్కి వెళ్ళిపోతుంటే కాపరి విని అన్నాడంట అక్కడి నుంచి, అమ్మా నేను కాదు, వాడెవడో దొంగోళ్ళలాగున్నాడు, మోసగాడు, నాకులాగే అరుస్తున్నాడు, కూర్చో కూర్చో నేను వస్తున్నాను అన్నాడట. ఒకటేమో మెల్లగా కూర్చుంది కానీ ఒకటి బాగా తెలివి మీరింది ఉందన్నమాట. అయితే నువ్వు కాకపోతే వాడెవడో చూద్దాం అనుకొని పోతుందంట. చూడొద్దు, ఏమొద్దు, కూర్చోమ్మా, దొరికితే వాడు వదిలిపెట్టాడు, కూర్చోమ్మా
అని అంటే అది అడుగులు వేసి వెళ్తుందంట. అది రావటం చూసి వాడు ఒక పొద నుంచి ఇంకొక పొద చాటుకి వెళ్ళాడట. అలా 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 పొదలు మార్చుకుంటూ వాడు వెళ్ళిపోతుంటే ఈ గొర్రె వాడెవడో చూద్దామని వెళ్తుందట. ఈయనకు అర్థమైపోతుంది అది పోతుందని. కాపరి పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. చాలా దూరం వెళ్ళిపోయింది. కాపరి వచ్చేలోపే ఆ కసాయి వాడి దగ్గరికి చేరింది. దగ్గరికి రాగానే టక్కున గొంతు పట్టేసుకొని చెవులు రెండు పట్టుకొని పరిగెడుతున్నాడట. కొండ అంచుకు వెళ్ళి ఇటు దిగాలన్నమాట. ఆ కొండ శిఖరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాపరి వెంటబడి వెళ్ళి కాలు పట్టుకున్నాడట మడిమని. వదలరా నా గొర్రెని అన్నాడట. అప్పుడు వాడన్నాడట, ఎన్నో రోజుల నుంచి దీనికోసం ప్లాన్ చేస్తున్నా, ప్రయాసపడ్డా, ఈ రోజుకు నా ప్రయాస ఫలించింది, అది నా చేతికి దొరికింది అని అంటే, పాపం నోరు లేనిదిరా, వదలరా వదలరా, అట్ట పట్టుకుంటే దానికి ఊపిరాడట్లేదురా, నీ దండం పెడతా వదిలేయిరా అన్నాడట. అయితే వాడన్నాడట, బుద్ధి లేని గొర్రె, నువ్వు చెప్పినా ఏం లేదు, దీనికి ఇదే శాస్తి జరగాల, ఉన్న గొర్రెలను చూసుకోపో, మాట విన్న గొర్రెల్ని దీన్ని వదిలిపెట్టేసేసేయి అన్నాడట. కానీ ఆ కాపర్ అన్నాడట, మాట వినే గొర్రెలు క్షేమంగానే ఉన్నాయి, మాట వినదే ప్రమాదంలో చిక్కుకుంది, ఈ ప్రమాదంలో ఉన్నదాన్ని విడిపిస్తేనే నేను నిజమైన కాపరిని, వదిలిపెట్టరా దాన్ని అని మెడం పట్టుకున్నాడట. వాడు అన్నాడట, వదలను, నా సంగతి తెలుసా, కత్తి చూడు ఎట్లా ఉందో, కచ్చులుగా పొడిచానంటే మొత్తం తెగొస్తాయి అన్నాడట. కత్తికి భయపడతాను అనుకుంటున్నావా, నా గొర్రెంటే నాకు ప్రాణం, వదలరా అన్నాడట. వీడన్నాడట, ఒకసారి పట్టుకున్న దాన్ని చంపి తినకుండా నేను కూడా వదలను, నేను నీకు లాంటి ప్రేమగల్లోని కాదు అన్నాడట. మూడు అంకెలు ఎంచేలోపు నువ్వు కాలు నాది వదలాలి అన్నాడట. ఈయన కూడా అన్నాడట, 3 అంకెలు ఎంచేలోపు నువ్వు నా గొర్రెను వదలాలి అన్నాడట. వాడు ఎంతసేపటికి పెనుగులాడుతుంటే వీడు ఇట్లా పెనుగులాడతాడని ఈ చేతిలో కత్తితో పొడిచాడట. పట్టు సడలిపోతుంటే ఈ చేతితో గట్టిగా పట్టుకుంటే దీనిలో కూడా పొడిచాడట. 2 చేతులు పట్టు సడలిపోతుంటే గట్టిగా వాటేసుకుంటే తన వేడి రక్తం వాడి కాలికి తగులుతా దొంగ అన్నాడట. ఒరే వదలరా నా కాలు, రక్తమంతా కారిపోతుంది, నీ ప్రాణాన్ని కాపాడుకోరా నేనంటే, నా ప్రాణం కంటే నేను ప్రేమించి పెంచిన నా గొర్రె ముఖ్యం, దాన్ని వదులు అన్నాడట. అది వదలకపోతే అంకెలు ఎంచి 3 అంకెలు ఎంచిన తర్వాత కూడా వాడు కాలు వదలకపోతే, కాలు పట్టుకున్న తల ఇక్కడుంటే కత్తి తీసుకొని నడినెత్తిలో పొడిచాడట. ఆడి కళ్ళు తిరిగిపోతూ పట్టు సడలిపోయి కింద పడుతూ కూడా అన్నాడట, ఒరే పొడవాల్సిన చోటే పొడిచావు కదరా, ఇప్పుడైనా నా గొర్రెను వదలరా అంటూ కింద పడ్డాడట. ఆ దొంగకు గుండె కరిగిపోయి వీడేమి కాపర్రా అని ఆశ్చర్యపోతూ అనుకోకుండానే గొర్రెను వదిలేసేసాడట. ఆ గొర్రెను దగ్గరికి లాక్కొని క్రింద పడిపోతున్న ఆయన అడిగాడట, ఏమి తక్కువ చేశానని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావమ్మా, ఏం తక్కువ చేశానని వాడి దగ్గరికి వెళ్ళావమ్మా, వాడి దగ్గర ఏముందని వెళ్ళావమ్మా, నేను నీకేం తక్కువ చేశానమ్మా, నా మాట ఎందుకమ్మా వినలేదు, ఎందుకమ్మా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు, నేను చనిపోతే నిన్ను ఎత్తుకునేది ఎవరు, నువ్వు నడవలేకపోతే నిన్ను మోసేదెవరు, నీకు ఆకలైతే పచ్చిక బయళ్ళకు నడిపించి ఆహారం పెట్టేదెవరు, నిన్ను రక్షించేదెవరు, ఎందుకమ్మా ఇంత పని చేశావు, మందలోకి వెళ్ళమ్మా, ఆడు మంచోడు కాదమ్మా అని ఏడుస్తూ ప్రాణం వదిలిపెట్టాడట. నా ప్రియ దేవుని పిల్లలారా, యేసయ్య ప్రేమ గురించి నేను మీకు కొత్తగా చెప్పాలా? దుష్టుడి నుంచి, పాపము, చెర నుంచి, సాతాను నుంచి, మరణము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి మనల్ని విడిపించటానికి తన అందమైన శరీరాన్ని మన కొరకు అర్పించుకున్నవాడు ఆయన. పాలుకారు దేహం రక్తపు ఊటగా మారిపోయింది, పరిశుద్ధమైన దేహం పాప శిక్షను భరించింది, కాంతులేనే ముఖం ఉమ్ములు గారిపోయినాయి. నా ప్రియ దేవుని పిల్లరా, మనుషులకు గ్రహింపుందా? కాపరెవరో, కసాయి వాడెవడో అర్థమవుతుందా? ఏ లక్షణాలు మనుషుల్ని రక్షిస్తాయో, ఏ లక్షణాలు మనుషుల్ని నాశనం చేస్తాయో, కుటుంబాలను గుల్ల చేస్తాయో, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయో అర్థం చేసుకోగలుగుతున్నారా? విఘ్నులు పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతారు, మంచి మంచి పంటలు పండిస్తారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు, నలుగురికి న్యాయాలు తీరుస్తారు, కానీ తన ఆత్మలను రక్షించుకోవటానికి రక్షకుడైన యేసుని చేరలేని జ్ఞానం ఏ పాటి జ్ఞానం, ఏ రకమైన జ్ఞానం? మనము పరిపూర్ణులము, సంపూర్ణులము అవ్వాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దుష్ట లక్షణాలు పూర్తిగా పోవాలి, దుష్టుని వెంబడించే మనసు పోవాలి. అది మనకు, మన ఆరోగ్యాలకు, మన ఆత్మలకు, మన సంతానానికి, మన కుటుంబానికి, మనకు కలిగిన సమస్తానికి నష్టం ఈ లోకంలో, నిత్యత్వంలో.
యేసును వెంబడిస్తే రక్షణ, క్షేమం, నెమ్మది, జీవం, అభివృద్ధి, ఆశీర్వాదం. ప్రభువుని విడిచిపెట్టకూడదు.